ప్రకటన 19వ అధ్యాయం. ఆ సంగతుల తరువాత పరలోకంలో ఉన్న గొప్ప జనసమూహం పెద్ద స్వరం ఇలా చెప్పడం విన్నాను. హల్లెలూయా! రక్షణ, మహిమ, ఘనత, బలప్రభావాలు మన ప్రభువైన దేవునివే. ఆయన తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి. దాని వ్యభిచారంతో భూలోకాన్ని చెడగొట్టిన ఆ మహావేశ్యకు ఆయన తీర్పు తీర్చాడు. అది తన దాసుల రక్తం ఒలికించిన విషయంలో ఆయన దానికి ప్రతిక్రియ చేశాడు. మరోసారి వారు హల్లెలూయా! దాని పొగ యుగయుగాలకు పైకి లేస్తూ ఉంటుంది అన్నారు. అప్పుడు ఆ 24 పెద్దలు, ఆ 4 ప్రాణులు సాగిలపడి సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుణ్ణి ఆరాధిస్తూ తదాస్తు హల్లెలూయా అన్నారు. అప్పుడు సింహాసనం నుంచి ఒక స్వరం ఇలా చెప్పడం వినిపించింది. దేవుని దాసులారా, ఆయనంటే భయభక్తులున్న వారలారా, అల్పులేమి ఘనులేమి, మీరంతా మన దేవుని స్తుతించండి. అప్పుడు పెద్ద జనసమూహం శబ్దము అన్నట్టు అనేక జల ప్రవాహాల ధ్వనిలాగా, గొప్ప ఉరుముల ధ్వనిలాగా ఇలా చెప్పడం విన్నాను. హల్లెలూయా! అమిత శక్తిమంతుడు ప్రభువు అయిన దేవుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవం వచ్చింది. ఆయన భార్య తనను సిద్ధం చేసుకుంది కనుక ఆనందిస్తూ సంబరపడుతూ దేవుణ్ణి కీర్తించుదాం. ప్రకాశమానమైన శుభ్రమైన సున్నితమైన బట్టలు తొడుక్కోవడానికి ఆమెకు ఇవ్వడం జరిగింది. ఆ సున్నితమైన బట్టలు పవిత్ర న్యాయక్రియలు. ఆ దేవదూత ఇలా రాయి, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువు, అందిన వారు ధన్యజీవులు అని నాతో అన్నాడు. ఇవి దేవుని సత్యవాక్కులు అని కూడా నాతో అన్నాడు. అందుకు నేను అతనికి మొక్కడానికి అతని పాదాల ముందు పడ్డాను. కానీ అతడు, వద్దు సుమా, దేవునికే మొక్కు. నేను నీ సహదాసుణ్ణి, యేసును గురించిన సాక్ష్యం చెబుతున్న నీ సోదరుల తోటి దాసుణ్ణి. ఎందుకంటే యేసును గురించిన సాక్ష్యం దేవుని మూలమైన సందేశం సారం అని నాతో చెప్పాడు. అప్పుడు పరలోకం తెరిచి ఉండడం చూశాను. వెంటనే ఒక తెల్లని గుర్రం కనిపించింది. దాని మీద కూర్చొని ఉన్న వ్యక్తి పేరు నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఆయన న్యాయంతో తీర్పు తీరుస్తూ యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన కళ్ళు మంటల లాంటివి. ఆయన తల మీద అనేక కిరీటాలు ఉన్నాయి. రాసి ఉన్న పేరు ఒకటి ఆయనకు ఉంది. ఆయనకు తప్ప మరెవరికీ ఆ పేరు తెలియదు. ఆయన తొడుక్కున్న వస్త్రం రక్తంలో ముంచినది. ఆయనకు పెట్టిన పేరు దేవుని వాక్కు. ఆయన వెంట పరలోక సైన్యాలు తెల్లని గుర్రాల మీద వస్తున్నాయి. వారు తొడుక్కున్నవి శుభ్రమైన సున్నితమైన తెల్లని దుస్తులు. జనాలను కొట్టడానికి ఆయన నోటి నుంచి వాడిగల ఖడ్గం బయలువెడుతూ ఉంది. ఆయన ఇనపదండంతో జనాలను పరిపాలిస్తాడు. ఆయన అమిత శక్తి గల దేవుని తీవ్రమైన ఉగ్రత ద్రాక్షగానుగ తొట్టి తొక్కుతున్నాడు. ఆయన వస్త్రం మీద, ఆయన తొడ మీద ఈ పేరు రాసి ఉంది, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అప్పుడు సూర్యమండలంలో నిలుచున్న ఒక దేవదూతను చూశాను. అతడు కంఠమెత్తి ఆకాశం మధ్యన ఎగిరే పక్షులన్నింటినీ పిలుస్తూ వాటితో, రండి, గొప్ప దేవుని విందుకు కూడి రండి. రాజుల మాంసం, సైనికాధికారుల మాంసం, బలిష్ఠుల మాంసం, గుర్రాల మాంసం, రౌతుల మాంసం, స్వతంత్రులేమి, బానిసలేమి, ఘనులేమి, అల్పులేమి, అందరి మాంసం తినడానికి రండి అని బిగ్గరగా చెప్పాడు. అప్పుడు ఆ గుర్రం మీద కూర్చొని ఉన్న వ్యక్తితో, ఆయన సైన్యంతో యుద్ధం చేయడానికి ఆ మృగము, భూరాజులు, వారి సైన్యాలు పోగే ఉండడం చూశాను. అయితే ఆ మృగం వాడితో పాటు వాడి ముందర సూచన కోసమైన అద్భుతాలు చేసిన ఆ కపట ప్రవక్త పట్టుబడ్డారు. తమ మీద మృగం ముద్ర పడనిచ్చిన వారిని, వాడి విగ్రహాన్ని పూజించిన వారిని ఈ కపట ప్రవక్త ఆ అద్భుతాలతో మోసగించేవాడు. ఈ ఇద్దరు గంధకంతో మండుతున్న అగ్ని సరస్సులో ప్రాణంతోనే పడవేయబడ్డారు. మిగిలిన వారు ఆ గుర్రం మీద కూర్చొని ఉన్న వ్యక్తి నోట నుంచి బయలువెడుతున్న ఖడ్గం చేత హతమయ్యారు. వారి మాంసం పక్షులన్నీ కడుపారా తిన్నాయి. ప్రకటన 20వ అధ్యాయం. అప్పుడు ఒక దేవదూత పరలోకం నుంచి దిగి రావడం నాకు కనిపించింది. అతని చేతిలో అగాధానికి తాళం చెవి, పెద్ద గొలుసు ఉన్నాయి. అతడు రెక్కలున్న సర్పాన్ని, అపనింద పిశాచము, సైతాను అయి ఉన్న ఆ ఆది సర్పాన్ని పట్టుకొని 1000 ఏళ్లకు బంధించి వాని అగాధంలో పడవేశాడు. ఆ 1000 ఏళ్లు గడిచేంత వరకు వాడు ఇక జనాలను మోసగించకుండా ఆ దేవదూత అగాధం మూసివేసి వాడి పైగా ముద్ర వేశాడు. ఆ తర్వాత వాణ్ణి కొద్ది కాలానికి విడుదల చేయడం జరిగి తీరాలి. అప్పుడు సింహాసనాలను, వాటి మీద కూర్చొని ఉన్న వారిని చూశాను. తీర్పు తీర్చడానికి అధికారం వారికి ఇవ్వబడింది. యేసును గురించిన సాక్ష్యం చెప్పినందుకు దేవుని వాక్కును బట్టి శిరచ్ఛేదం పాలైన వారి ఆత్మలను కూడా చూశాను. వారు ఆ మృగాన్నైనా వాడి విగ్రహాన్నైనా పూజ చేయకుండా వాడి ముద్ర తమ నొసట గాని చేతి మీద గాని పడనివ్వకుండా ఉన్నవారు, వారు బ్రతికి క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. చనిపోయిన వారిలో తక్కిన వారు ఆ 1000 సంవత్సరాలు గడిచేంత వరకు మళ్ళీ బ్రతకలేదు. ఇది మొదటి పునర్జీవితం. ఈ మొదటి పునర్జీవితంలో పాల్గొన్న
ఉన్నవారు ధన్యులు, పవిత్రులు. అలాంటి వారి మీద రెండో చావుకు అధికారం ఉండదు. వారు దేవునికి, క్రీస్తుకు యాజులై ఆయనతో కూడా 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తారు. ఆ 1000 సంవత్సరాలు గడిచిన తరువాత సైతానుకు తన ఖైదులో నుంచి విడుదల కలుగుతుంది. భూమి నలుదిక్కులా ఉన్న జనాలను, గోగు మాగోగులను మోసపుచ్చి యుద్ధానికి పోగు చేయడానికి వారు బయలుదేరిపోతాడు. లెక్కకు వారు సముద్రం ఇసుకరేణువు వంటి వారు. వారు భూమి విశాలం మీద సాగిపోయి పవిత్రుల శిబిరమైన ఆ ప్రియనగరం చుట్టుముట్టారు. అప్పుడు దేవుని దగ్గర నుంచి, పరలోకం నుంచి మంటలు దిగివచ్చి వారిని వేస్తాయి. వారిని మోసపుచ్చిన అపనింద పిశాచాన్ని, మృగము, కపట ప్రవక్త ఉన్న అగ్నిగంధకాల సరస్సులో పడివేయడం జరిగింది. వారు యుగయుగాలకు రాత్రింబగళ్ళు వేదన పాలై ఉంటారు. అప్పుడు తెల్లని మహాసింహాసనాన్ని, దాని మీద కూర్చున్న వ్యక్తిని చూశాను. ఆయన సముఖం నుంచి భూమి, ఆకాశం పారిపోయాయి. వాటికి నిలువ చోట ఎక్కడా దొరకలేదు. అప్పుడు దేవుని ముందర చనిపోయిన వారు, ఘనులైన, అల్పులైన నిలుచుండడం చూశాను. అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి. మరో గ్రంథం కూడా విప్పబడింది, అదే జీవ గ్రంథం. ఆ గ్రంథాలలో రాసి ఉన్న విషయాల ప్రకారం వారి పనులను బట్టి చనిపోయిన వారు తీర్పుకు గురి అయ్యారు. సముద్రం తనలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించింది. మృత్యువు, పాతాళం తమలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించాయి. ప్రతి ఒక్కరూ తమ పనుల ప్రకారమే తీర్పుకు గురి అయ్యారు. అప్పుడు మృత్యువు, పాతాళము అగ్ని సరస్సులో పడివేయబడ్డాయి. ఇది రెండో చావు. ఏ వ్యక్తి పేరు జీవ గ్రంథంలో రాసి ఉన్నట్టు కనపడలేదో ఆ వ్యక్తి అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది.